బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనైన్ న్యూస్ స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరేంద్ర స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ సంబరాలకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ నాయక్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న గిరిజన భవనాలను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి అందుబాటులో తీసుకొస్తామని, గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గిరిజన కాలనీలో మౌలిక వసతులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, కార్పొరేటర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ఉపయోగాల కోసం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో పాటుపడిన వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఈరోజు 60వ వసంతాలు మనం ఒంగోలులో పెట్టుకోవటం, ఆయన అందరూ కూడా జ్ఞాపకించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా మన వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఎక్కడ మన దగ్గర వచ్చే ఒంగోలులో ఎక్కువ యానాదులు ఉన్నారు. నా కొత్తపట్నంలో ఉన్నారు, అదేవిధంగా ఇందాక నక్కల మన వాళ్ళంతా కూడా వచ్చారు. నేను కూడా మేము ఉండే టైంలో అందరికి కూడా కొత్తపట్నం పోయినా కూడా అందరికి కూడా కావాల్సిన అన్నీ కూడా మనం చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఈరోజు కులాల కంటే కులాలు అనేది ఈ మధ్య వచ్చేసినాయి. మా కులం వాళ్ళకి పదవి రాలేదు, లేకపోతే మా కులాలకు అది రాలేదు, ఇది రాలేదు. ఇదివరకంటే కులాలు అనేది లేదు, అందరం ఒకటే. నేను అదే అనబోతున్నా, నేనున్నాను కదా స్వామి, మీకేది మళ్ళా ప్రత్యేకంగా మీరు అడుగుతారని చెప్పేసి నేను మన స్వామి గారు ఇద్దరం కూడా ఎస్టీ హాస్టల్స్కి వెళ్ళాం. ప్రతి రూము చూసాం, బాత్రూములు కూడా చూసాం, కిచెన్ ఎలా ఉందో చూసాం. దాని తర్వాత ఉండే ప్రాబ్లమ్స్ అని ఆ రోజు మన డీడీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉన్నాడు. అన్నీ చూసి బయటంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అన్నీ ఉంటే అవన్నీ నీట్గా పెట్టి చేయించాం. డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసాం. ఈరోజు హాస్టల్ సరిపోక ఇబ్బందులు పడుతుంటే పైన ఇంకో ఫ్లోర్ కూడా మొన్న కూడా మన స్వామి గారు ఫోన్ చేసి దానికి శాంక్షన్ చేద్దాము అని చెప్పిన తర్వాత 3-4 మేము కూడా డీడీ గారు మేము కూర్చొని దాన్ని ఎలా చేయాలి, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా దానికి కూడా డబ్బులు శాంక్షన్ చేశారు. అది తొందరలోనే అది కూడా కంప్లీట్ చేసుకున్నామంటే పూర్తిగా ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి మంచి ఫుడ్ కానీ ఇవన్నీ ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని రంగాల గీతల పడ్డాయి, మిగు పడ్డాయి అని చెప్పేసి అన్నారు. 2వ నెలలో కూడా అడిగారు. రేపు కూడా 4వ నెలలో కూడా 1వ తేదీ జీతాలు ఇస్తా ఉన్నాం. 1వ తేదీన పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చూస్తుంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాలకి ఎస్టీలకి పెన్షన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో గిరిజనులకి 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి కులాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆ పథకాలు ఇప్పుడు వర్తింపజేస్తా ఉన్నాం. అంటే ఈ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రత్యేక గిరిజన తాండాల్లో కావచ్చు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ 2 వీలర్ అంబులెన్స్ కింద తీసుకొస్తే వాళ్ళ నుంచి మనం షిఫ్ట్ చేసే విధానం తీసుకొస్తే గతంలో అవి పక్కన పడిపోయాయి. మళ్ళీ వాటిని యాక్టివేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ట్రైకార్ ద్వారా ఇచ్చినటువంటి లోన్లు మొత్తం కూడా గత 5 సంవత్సరాలు ఆగిపోయాయి. తిరిగి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్రైకార్ లోన్స్ కూడా ఇచ్చి గిరిజనులకి ఆర్థిక వెసులుబాటు కోసం మన ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, ప్రోత్సహిస్తుందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గిరిజనుల అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి మొక్క నుంచి మొదలుపెట్టినట్టయితే
గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలకి 2,25,000 ఇస్తే తెలుగుదేశం 2019 ముందు నిన్నటి వరకు ఉన్న ప్రభుత్వంలో దాన్ని 1,75,000కి కుదించడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళకి ఎంత ఉందో చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటి నిర్మాణం కోసం అంతకుముందు 2.5 సెంట్లు ఇస్తే వీళ్ళు పల్లెటూళ్ళల్లో 1.5 సెంటు ఇచ్చారు. రేపు మళ్ళీ 3 సెంట్లు ఇవ్వదు. ఇంటి ముందు ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి. వాటి కొరకే మానవత్వంతో ఆలోచించి స్థలాన్ని కూడా పెంచబోతున్నాం. ఇంకోటి ఐటీడీఏ అధికారులను కూడా మన ప్రకాశం జిల్లాకు వచ్చేసిన తర్వాత డోర్ వాళ్ళని ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా మనం చర్యలు 3 నెలలకు ఒకసారైనా కానీ గ్రీవెన్స్ కూడా అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. మనకి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముందున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో గతంలో 2 వీలర్ ఆటోలు 3 వీలర్ ఆటోలు కూడా పెట్టడం జరిగింది. ఈ గత ప్రభుత్వం వాటి పక్కదో పట్టించింది. ఇటువంటి పరిస్థితుల్లో తాండాల్లో చెంచుగూడాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సౌకర్యాలు తిరిగి ప్రారంభిస్తున్నాం. విద్యుత్ సమస్యల కోసం మన జిల్లా నుంచి వచ్చినటువంటి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో సర్వే చేయించారు. వాళ్ళకి నిరంతర విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే గిరిజన అభివృద్ధికి సంక్షేమానికి చర్యలు తీసుకున్నాం. పాపం పోవాలంటే నిత్యం అఖండ దీపం వెలగాలని శ్రీ ఆరా వారాహి లోక కళ్యాణార్థం సేవా భారత ట్రస్ట్ బచ్చు అవినాష్ దేవి చంద్ర అన్నారు. లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ పిఠాపురం నుంచి తిరుమల వరకు శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుమల యాత్ర ఒంగోలు నగరానికి చేరుకుంది. నగరానికి చేరుకున్న ఈ యాత్ర బృందానికి బిఎంటి ఆటోమొబైల్స్ అధినేత టి రమేష్, గొర్రెపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు సాదర స్వాగతం పలికారు. త్రోవగుంట వద్ద గల బిఎంటి ఆటోమొబైల్స్ నందు యాత్రా బృంద సభ్యులకు అల్పాహారాన్ని అందజేశారు. అఖండ జ్యోతి పాదయాత్ర పిఠాపురం నుంచి బయలుదేరడం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలు రావటం, ఒంగోలులో మా సోదరుడు బిఎంటి షోరూమ్ అధినేత సురేష్ గారు ఆయనకి ఘన స్వాగతం చేయటం జరిగింది. నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే మా అందరికి కూడా ఆయన ప్రియపాత్రుడైనటువంటి దేవదేవుడు. అలాంటి స్వామికి ఆయన సేవ చేస్తూ పాదయాత్ర ద్వారా ఆయన యొక్క అఖండ జ్యోతిని తిరుమలకు తీసుకెళ్తుందని సందర్భంగా ఇక్కడికి రావటం అనేది మన అందరి అదృష్టం. ఆ యొక్క సేవా భాగంలో ఈరోజు సోదరుడు మన బిఎంటి సురేష్ ఇక్కడికి పిలిచి మా అందరినీ ఆతిథ్యం ఇచ్చిన దానికి ముందుగా సురేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే స్వామివారికి కూడా నేను ఇంతకుముందు 16 సంవత్సరాలు టయోటాలో చేశాము. నా టీం మొత్తం ఒక 30 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి ద్వారా నేను ఈ కాన్సెప్ట్ పెట్టాలనేసి ఒంగోలులో మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతానికి మాకు టయోటా కస్టమర్స్ నా దేవుళ్ళు రెగ్యులర్గా చాలా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని అలాగే కంటిన్యూ చేయాలని, మంచి సర్వీస్ ఇవ్వాలి, తక్కువలో సర్వీస్ ఇవ్వాలి, టైంకి తక్కువ టైంలో మేము సర్వీస్ చేయాలన్నది ఆలోచన. ఇంకోటి మనకు బాడీ షాప్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ కొన్ని షోరూమ్లు దాదాపు 30 days 40 days తీసుకుంటారు. మేము వితిన్ 10 to 15 daysలో మేము డెలివరీ ఇచ్చేదానికి కూడా మా స్టాఫ్ చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి అఖండ దీపాన్ని కనుక మనం స్థాపిస్తే ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి విలేజ్లో, ప్రతి నగరంలో మనం ఈ అఖండ దీపాన్ని పెడితే ఈ అఖండ దీపమే మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఈ పంచభూతాలకి ఈ యొక్క కలియుగం భగవంతుడు వేడుకొండల వాడికి మరియు అందరికీ దేవతలకి అందరికీ కూడా నిత్య కళ్యాణం అనేది ఇంపార్టెంటు. నిత్య ధూపదీప నైవేద్యాలు అనేది దేవుడికి అందాలి. అవి కొన్ని లోపాల వలన కొంత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన అవి సరిగ్గా సక్రమంగా చేరట్లేదు దేవుడికి. కావున ఈ యొక్క ప్రళయాలు కూడా వాటి వల్లే సంభవిస్తున్నాయని చెప్పి నాకు గట్టి నమ్మకం. ఇంకొకటి
మీడియా వేదిక మీదుగా నేను ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నాను. ఇలాగే కనుక కొనసాగితే మనకు ఏది కూడా మనకి ఉండదని తెలియజేస్తాను. ఎందుకంటే అఖండ దీపం వెలగాలి పాపం పోవాలంటే. ఇలాగే కనుక ఈ సనాతన ధర్మాన్ని కూని చేసి ఈ యొక్క తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి పవిత్రం చేశారని చెప్పి అపోహలు, ఇవన్నీ కూడా టెంపుల్స్లో స్వామివారి పాదాలు, శిలా విగ్రహాలు మాయమవటం, ఇదంతా కూడా ఒక పరిణామాలు వీటికి. మొన్న విజయవాడలో కూడా ఘటన, ఎప్పుడూ లేని కనీవెరగని విజయవాడలో వరదొచ్చి కొట్టుకుపోయింది. మరి మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు కూడా, ఎప్పుడు కూడా మనం ఇలాంటి సంఘటనలు చూడలేదు. కావున ఇది అందరూ కూడా ఒక హెచ్చరికగా తీసుకో. ద్విచక్ర వాహన రంగంలో ప్రజాదరణ పొందుతున్న విష్ణు యమహా షోరూం వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను ప్రకటించారు. కాల్ ఆఫ్ ద బ్లూ పేరుతో నగరంలో ఏటీసీ గార్డెన్స్ నందు ప్రత్యేక ఆఫర్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ నెల 29 వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి వారం తీసే లక్కీ డ్రాలో భాగంగా ఈ వారం ఒంగోలు చెందిన యామిని లక్కీ డ్రాలో గెలుపొందారు. ఈ సందర్భంగా షోరూం యాజమాన్యం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షోరూం అధినేత విష్ణు మాట్లాడుతూ ప్రజలకు ద్విచక్ర వాహనాన్ని మరింత సులభతరంగా అందించేందుకు అతి తక్కువ డౌన్ పేమెంట్తో వాహనాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. మేడం మార్నింగ్ బండి తీసుకొని లక్కీ డ్రా వేశారు కదా, మీకు డ్రాలో టీవీ వచ్చేసింది మేడం. వస్తారా ఇప్పుడు? టీవీ డ్రా తీసాము కదా, టీవీ ఇప్పుడు ఇచ్చేస్తాము, తీసుకొని. మినీ స్టేడియం ఆపోజిట్ ఏటీసీ గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రతి వారం తీసే టీవీ లక్కీ డ్రా ఇక్కడ తీయడం జరిగింది. దీంట్లో ఈ వారం యామిని గారు ఒంగోలు నుంచి ఎఫ్జెడ్ వెహికల్ వాళ్ళు ఈ వారం టీవీ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మన కాల్ ఆఫ్ ద బ్లూ మేళా నిన్న మొదలై ఈరోజు రేపు అనగా 27, 28, 29 జరుగుతుంది. దీనికి మనకేంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్, అంటే మనకి ఎప్పుడు కనివిని ఎరగని డౌన్ పేమెంట్. స్కూటర్కి ఏంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ 3,999, మరియు ఎఫ్జెడ్కి ఏంటంటే 6,999కే మనం వెహికల్ అనేది మన ఒంగోలు వాసులకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది కాకుండా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ స్పెషల్ క్యాష్ బ్యాక్ అనేది ఒక 5,000 వరకు స్పెషల్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి టీవీ లక్కీ డ్రా, ప్రతి వారం టీవీ లక్కీ డ్రా అనేది ఉంది. ఇంతకుముందు చూసుంటారు విధంగా. అదేవిధంగా మనకి రేపు అక్టోబర్ 31న కారు కూడా లక్కీ డ్రా అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ అతి తక్కువ డౌన్ పేమెంటు, ఈ మరిన్ని ఆఫర్లు అందరూ స్థానిక గద్దలగుంట ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.